నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఈ రోజు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటి అంటే, ఇది మన దేశానికి సంబంధించింది కాకపోయినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న హిందువులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి మనం ఒక విషయాన్ని కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు ఈ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది. నా టాపిక్స్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పాతగా ఉన్న వాళ్ళు దయచేసి ఒక్క లైక్ కొట్టండి. అప్పుడే నాకు చాలా ఎనర్జీ వస్తుంది అండ్ కొత్త కొత్త టాపిక్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. నేపాల్లో హిందూ రాజ్యం మళ్ళీ పునఃస్థాపితమవుతుందా? కమ్యూనిస్టుల పాలనలో విసిగి వేసారిపోయిన ప్రజలు మళ్ళీ హిందూ రాజ్యం రావాలని ఏమైనా కోరుకుంటున్నారా? ఒక్క హిందూ రాజ్యం అని దాని ఐడెంటిటీ పోగొట్టుకోవడానికి అయితే తక్కువ సమయం పడుతుంది, లైక్ ఎ పెన్ స్ట్రోక్. ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఒకనాటి హిందూ రాజ్యాన్ని మళ్ళీ హిందూ రాజ్యంగా మార్చడానికి ఇప్పటికీ అక్కడ హిందూ ప్రజలే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు రోడ్లెక్కి హిందూ రాజే కావాలని, ఈ రాజకీయ రణధ్వనులు వద్దు అని అడుక్కునే స్టేజ్కి వచ్చిందంటే మనం కూడా దీని గురించి చాలా ఆలోచించాలి. ఒక్కసారి హిందువులుగా మన అస్తిత్వాన్ని కోల్పోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అని. నేపాల్ మాజీ రాజుకు లభించినటువంటి ఘన స్వాగతాన్ని చూస్తుంటే అవునైన సమాధానం అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఇటీవలి కాలంలో అయితే తన దేశంలో పర్యటిస్తున్నారు. పశ్చిమ నేపాల్ తీర్థయాత్రలు ముగించుకొని 2 నెలల తర్వాత ఖాట్మండ్లో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నప్పుడు ఆయనకు దాదాపు 15,000 మంది హిందువులు ఘన స్వాగతం పలికారు. ఈ దేశాన్ని మీరే కాపాడాలి అంటూ నినాదాలు కూడా ఇచ్చేశారు. రాజు కోసం రాజభవనాన్ని ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. రాజు మళ్ళీ రావాలని, మాకు రాజరికమే కావాలని కూడా అక్కడ ప్రజలు అంటున్నారు. మా రాజు చిరకాలం జీవించాలని కూడా వాళ్ళు అంటున్నారు. హిందూ మతాన్ని మళ్ళీ దేశ అధికారిక అభిమతంగా మార్చాలని కూడా వాళ్ళు డిమాండ్స్ పెట్టారు. అయితే నేపాల్ ప్రజలు మళ్ళీ రాజరికాన్ని కోరుకోవడానికి అసలు కారణం ఏంటి? దేశంలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? హిందూ రాజ్యం మళ్ళీ కావాలని వాళ్ళు ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నారు? ఓసారి తెలుసుకుందాం. నేపాల్లో 239 ఏళ్ల రాజరికాన్ని 2008లో రద్దు చేశారు. అప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే వెళ్తున్నాయన్నమాట. కానీ ప్రభుత్వంలో ఏది కూడా పూర్తిగా పరిపాలించలేదు. 17 ఏళ్లలో 13 సార్లు ప్రధానమంత్రులు మారారంటే పరిస్థితి ఎంతలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క ప్రధాని కూడా 2 ఏళ్ల కాలం పాటు కూడా పరిపాలించలేదు. దీన్ని బట్టి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడ అయితే కష్టమవుతుందని మనకు అర్థమవుతుంది కదా. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు తమ దేశాన్ని సరైన మార్గంలో అయితే ఖచ్చితంగా నడిపించలేకపోయాయి. మరీ ముఖ్యంగా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి అవినీతి అయితే భయంకరంగా పెరిగిపోయిందంట. ప్రతి శాఖలో కూడా అవినీతి జరగడం, దీనివల్ల అయితే ప్రజలకు బోలెడన్ని ఇబ్బందులు వచ్చాయంట. సో అంతేకాకుండా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ చైనా ఉంది కదా, సో ఈ చైనాకి వంతపాడడం అయితే మొదలు పెట్టేశారు. అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎంపిక వెనక చైనా హస్తం కూడా ఉంది. వీటి వల్ల ఆ దేశంలో సంస్కృతి నాశనం అవుతూ వచ్చింది. అక్కడ రాజుల పాలన ఉన్నంత కాలం అయితే హిందూ ధర్మం చాలా గొప్పగా ఉండేది. కానీ రాజరిక పాలన ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడ సంస్కృతికి అయితే నాశనం మొదలైపోయింది అనమాట. దీని వెనక చైనా హ్యాండ్ ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో విసిగిపోయినటువంటి ప్రజలు ఏం చేశారంటే, గతంలో అయితే చాలా సార్లు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు అయితే చేశారు. 2024 ఏప్రిల్లో హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం అయితే అసలు భయంకరంగా జరిగింది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తూ రాజధాని ఖాట్మండ్లో అయితే వేలాది ప్రజలు మార్చి కూడా నిర్వహించేశారు. అయితే దేశంలో రాచరికాన్ని మళ్ళీ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? హిందూ దేశంగా మార్చాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ పార్లమెంట్ లో 5వ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వచ్చి ఈ డిమాండ్లన్నీ చేస్తోంది. సో మన దేశం, మన రాజు మాకు ప్రాణం కన్నా ఎక్కువ అంటూ నిరసనకారులు అయితే రాజధానిలో నినాదాలు కూడా చెప్పేస్తున్నారు. నేపాల్లో అయితే రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి స్లో అయిపోవడము, సో దీంట్లో ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. దానికి రాచరికం కావాలని, హిందూ రాజ్య పునరుద్ధరణ జరగాలని సో అందరూ అంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతి అన్యాయంతో తన దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలైతే మండిపడుతున్నారు. మన గుర్తింపు సంస్కృతిని కాపాడుకోవటానికి మళ్ళీ రాచరికం కావాలి, అది తప్ప వేరే మార్గమే లేదని అక్కడ చాలా మంది ప్రజలైతే గొంతు విప్పి చెప్తున్నారు. ప్రపంచంలో అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ కూడా ఒకటి తెలుసా? ఈ రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ అసలు పెట్టుబడి పెట్టే వాళ్ళే లేకపోయారు. అండ్ దానికి సంబంధించి ఆర్థికాభివృద్ధి అయితే చాలా వరకు కుంటుపడింది. లక్షలాది మంది యువకులు ఉద్యోగం లేక, ఉపాధి లేక ఇటు మలేషియా, దక్షిణ కొరియా, ఇక రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే, అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు ఇండియాకు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏవైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయో అవైతే ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చలేకపోయాయి. 2015-16లో చైనాతో ప్రయాణం, సరుకు రవాణా మార్గం
ఒప్పందం ఇట్లాంటివన్నీ కుదుర్చుకున్నాడు అనమాట. సో దాని ఫలితంగా ఏమైంది, నేపాల్లో విదేశీ వాణిజ్యంపై అప్పటిదాకా భారత్కు ఉన్నటువంటి ఏదైతే అథారిటీ ఉందో అది కట్ అయిపోయింది. చైనాతో స్నేహం చేసుకుని తన ఏదో ఊకుంది. రాజకీయ కారణాలతో ఆ దేశంతో స్నేహం చేసినా సరే నేపాల్లో పరిస్థితులు అలాగే ఉండిపోయాయి. సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం అవ్వలేకపోగా రోజు రోజుకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి క్షీణించి అక్కడున్న కల్చర్ కూడా దెబ్బతినేసింది. అండ్ ఈ వ్యతిరేకత కారణంగా నేపాల్లో మాజీ రాజు సొంత దేశానికి రాగానే ప్రజలు ఆయనకైతే బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంట నడిచారు. తమకు మళ్ళీ రాజుల పాలనే కావాలని చెప్పారు. సో అలాగే పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ మీరే రాజు కావాలని కోరుకున్నారనమాట. అయితే ఈ ర్యాలీలో యూపీ సీఎం మన యోగి ఆదిత్యనాథ్ ఫొటోస్ కూడా అక్కడ దర్శనమిచ్చేశాయి. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాకి యూపీలోని గోరఖ్పూర్ మఠంతో సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే గోరఖ్నాథ్ ను తమ ఇంటి దేవుడుగా నేపాల్ రాజులు ఇప్పటికీ భావిస్తారు. వీలైనప్పుడల్లా అక్కడి రాజులు గోరఖ్నాథ్ మఠాన్ని సందర్శిస్తూ కూడా ఉంటారు. అయితే లాస్ట్ ఇయర్ జ్ఞానేంద్ర గోరఖ్నాథ్ ని సందర్శించినప్పుడు యోగిజీతో మీట్ అయ్యారనమాట. సో మన యోగి ఆదిత్యనాథ్ గారు మన దేశంలో హిందూ లీడర్ గా మనందరికీ తెలుసు. హిందువుల్లో యోగికి అయితే మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే మఠాధిపతి నుంచి యూపీ సీఎం గా ఎదిగారు కదా యోగి. ఒక సన్యాసి పూజలు మాత్రమే కాదు రాష్ట్రాన్ని కూడా పరిపాలించగలరని చెప్పేసి చూపించారు. యూపీ చాలా వెనుకబడిన రాష్ట్రం కదా. సో అలాంటి రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా ముందుకుండేలాగా చేశారు. హిందూ ధర్మం కోసం యోగి పాటుపడుతూ హిందువులపై ఎవరైనా గనక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అంతే ధీటుగా సమాధానం ఇస్తారు. హిందువులు నిర్వహించే ర్యాలీలపై యాత్రలపై ఎవరన్నా గనక ఏదైనా చేస్తే బుల్డోజర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి యోగి ఫోటోని నేపాల్లో కూడా ప్రెజెంట్ చేశారనమాట. తమ దేశంలో మనది హిందూ రాజ్యం కావాలని సింబాలిక్ గా యోగి ఫోటోలు అయితే ప్రదర్శించారు. అయితే ఈ ర్యాలీతో ఇప్పటికిప్పుడైతే నేపాల్లో రాజుల పాలన వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఇది రాజుల పాలనకు ఒక మార్గాన్ని నిర్మించిందని మాత్రమైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాస్ట్ లో కూడా చూసుకుంటే ఇలాంటి డిమాండ్స్ వాళ్ళు చేసినా సరే ఇంత పెద్ద ఎత్తున అయితే ఎప్పుడూ చేయలేదు. ఈసారి అయితే చాలా భారీగా నిరసన జరిగింది. దీంతో రాబోయే రోజుల్లో రాజుల పాలన వచ్చి నేపాల్ మళ్ళీ హిందూ రాజ్యంగా ఏర్పడే అవకాశం ఉందని మనకైతే అనిపిస్తోంది అనమాట. ఇప్పటికే అక్కడ చాలా వరకు క్రిస్టియన్ కన్వర్షన్లు జరిగిపోతున్నాయి. సో దాని వల్ల మతోన్మాదం కూడా పెరిగిపోతుందని అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్న చోట వాళ్ళ ఒరిజినల్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. నిజమే కదా, తప్పేముంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే హిందువులు ఒక్కసారి తమ ఉనికిని కోల్పోవడం మొదలు పెడితే తిరిగి తెచ్చుకోవడానికి రోడ్ల మీద పడి మైనారిటీ లాగా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులు కూడా ఒక్కసారి నిద్రలోంచి లేచి మన దేశాన్ని, మన కల్చర్ని, మన సంస్కృతిని మనం పోగొట్టుకుంటే మనం రోడ్ల మీద పడి మనం మైనారిటీలుగా అడుక్కోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళు మెజారిటీలుగా ఉంటారు. ప్రజలందరూ ఒకసారి మేల్కొని మన అస్తిత్వాన్ని కోల్పోకుండా చూసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుందో తెలుసా. బోల్డ్ అంత సబ్జెక్ట్ ని నేను గ్యాదర్ చేసుకుని మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.